ఏమీ కనిపించట్లేదు అసలు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, మామూలుగా లేదు. ఒక్కసారి ఇక్కడ మా కార్ కండిషన్ చూడండి. ఇక్కడికి వెళ్ళాలంటే ఊగిపోవాల్సి వస్తుంది. అసలు వర్షం మంచు తుఫాను అనమాట. ఏం సార్ లోపలికి వచ్చారు? బాగుందా? వాతావరణం చాలా బాగుంది. కార్ అయితే ఫ్రంట్ ఏం కనిపించట్లేదు. హీట్ అయింది. ఈ అట్మాస్ఫియర్ లో ఈ టీ పడకపోతే చాలా కష్టం. బయట చూడండి ఎలా ఉందో ఒకసారి. రోడ్ లో కంప్లీట్ గా 40 హెయిర్ పిన్ కటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్ ఎక్కేటప్పటి నుంచి దిగేటప్పుడు కూడా మనం ఎన్ని దిగుతున్నాం ఎన్ని ఎక్కుతున్నాం అనేది ప్రతి హెయిర్ పిన్ బెండ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంటది. ఒక్క 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇక్కడ వెలుతురు వచ్చింది. అట్ ద సేమ్ టైం పక్కన మంచులానే ఉంది. వెహికల్ ఏదో వస్తున్నట్టుంది. దూరంగా చూసారా వెహికల్ ఎంతో దూరంలో ఉంటే కానీ కనబడట్లేదు అనుకోకండి, దగ్గరికి వచ్చాకే కనబడుతుంది. ½ kg ప్యాకెట్ టీ చూస్తున్నారు కదా, నవీన్ కూడా తాగుతున్నారు, నేను కూడా తాగేశాను. ప్రైస్ అంతా తెలుసా? ½ kg జస్ట్ 110 రూపీస్. బేరం ఆడితే 100 రూపాయలు. బేరం ఆడితే ఖచ్చితంగా 100 రూపాయలకు వచ్చి దీని మీద అయితే కనుక మేము కూడా 5 గంటలు చూడండి డిమ్ లైట్స్, పార్కింగ్ లైట్స్ వేసుకుని వెళ్తే కానీ ఎదుటి వచ్చే వాళ్ళకి మనం కనపడం, అలాగే వాళ్ళు వేసుకోకపోతే మనకు కనపడరు. టైం ఇక్కడ 6:30 మార్నింగ్ 6:30 అయింది. ఇంకో 1 అవర్ వరకు కూడా ఇలాగే ఉంటుంది. చూడండి ఇది ఒక కట్టెల పొయ్యి, బట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మెకానిజం ఉపయోగించారు. చూడండి ఆపోజిట్ లో వచ్చే వెహికల్ చూడండి చాలా దగ్గరగానే ఉంది, అయినా కనపడడానికి చాలా టైం అయితే పడుతుంది. లైటింగ్ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఈ మంచులోంచి. అంటే మేము వాటర్ ఫాల్ అనే ఏరియాలో అయితే ఉన్నాం. ఇదంతా చూడండి కాఫీ ఎస్టేట్ ఎలా ఉందో, చుట్టూ దట్టమైన పొగమంచు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్లేసెస్ చూడండి ఎంత మంచి ప్లేసెస్ అయితే మీకు నేనైతే చూపించడానికి, ఇలాంటి రూరల్ అండ్ ఎప్పుడు మన ఛానల్లో అప్లోడ్ కానీ ఏరియాస్కి అయితే వచ్చి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నిన్న ఈవినింగ్ అయితే కనుక మేము ఒక ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. వలప్రాయ్ అనే ఏరియాలో మీకు చూపించాం కదా టీ ఎలా తయారు చేయాలి ఏంటని చెప్పి. అక్కడైతే కనుక క్యాంప్ వేసుకుని నీట్గా ఉందామని అంతా సెట్ చేసుకునే టైంకి యాక్చువల్గా మేము ఉన్న ఏరియా ఫారెస్ట్ జంతువులు, ఏనుగులు, చిరుతపుళ్ళు ఎక్కువగా వచ్చే ఏరియా అనమాట. సో లోకల్ వాళ్ళు చెప్పిన తర్వాత భయం వేసింది. సో అక్కడ నుంచి అయితే కనుక మేము వాటర్ ఫాల్ అనే ఏరియాకి వచ్చేసి దీనికి పక్కనే ఈ రోడ్డుకి పక్కనే కొంచెం క్యాంప్ వేసుకుని పడుకున్నాం. మార్నింగ్ లెగిచి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. ఘాట్ రోడ్ అయితే ఉంటుంది, భయం వేస్తే చూసుకోండి. మామూలుగా లేదు. ఒక్కసారి ఇక్కడ మా కార్ కండిషన్ చూడండి. ఇక్కడికి వెళ్ళాలంటే ఊగిపోవాల్సి వస్తుంది. అసలు వర్షం మంచు తుఫాను అనమాట. ఏం సార్ లోపలికి వచ్చారు? బాగుందా? వాతావరణం చాలా బాగుంది. ఈ కార్ అయితే ఫ్రంట్ ఏం కనిపించట్లేదు. హీట్ అయింది. చూస్తున్నారు కదా ఎదురు, ముందైతే ఏం కనిపించట్లేదు. అదిగోండి అయినా ఏం కనిపించట్లేదు. చూడండి ఒకసారి ఆ దూరంగా ఒక వెహికల్ వస్తుంది కనపడుతుంది మీకు. 100 మీటర్స్ దూరంలో కూడా లేదా 50 మీటర్స్ బస్ సర్వీస్, రోడ్ సర్వీస్ మాత్రం హైలైట్ ఈ ఏరియాలో. బయటికి వెళ్దామంటే మొత్తం తడిచిపోయి లోపలికి వస్తున్నాం. మంచు వర్షంలా పడుతుంది అనమాట. మొత్తం మంచే మీకు కనిపించేది. బయటికి వెళ్ళి లోపలికి వచ్చే లోపల ఒక 30% అయితే తడిచిపోయాం. వీళ్ళు అసలు మనుషులే కాదు కూడా అర్థం కావట్లేదు. ఈ అట్మాస్ఫియర్లో ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ ఈజీగా ఎక్కువ కాలం అయితే బతుకుతారు వాళ్ళు. అండి బతకరా ఎక్కువ కాలం. ప్లజెంట్గా ఉంది. ఇక్కడేనా మన ఫొటోస్ తీసాం. కింద చూడండి ఒకసారి కింద చూడండి. ఏదో ఒకటి కనిపిస్తుందని నా ఊహ. వాళ్ళకైనా కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా, వాళ్ళు కామెంట్ అయినా చేస్తారు. చూడండి ఫ్రంట్ అయితే మాకు ఏం కనిపించట్లేదు. ఘాటీ సెక్షన్ లో ఉన్నాం. అదృష్టం ఏంటంటే ఇక్కడ ప్రతి చిన్న మలుపు కూడా
ఎలక్ట్రికల్ లైట్స్ పెట్టారు, రేడియం లైట్స్ కూడా ఉన్నాయి, రేడియం స్టిక్కర్స్ ఆల్రెడీ ఉన్నాయి. వాటికంటే ఇంకా బెటర్గా ఎలక్ట్రికల్ లైట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి. అంటే వెదర్ అనేది వరస్ట్ అయిపోయినా కూడా ట్రావెల్ చేయొచ్చు, బట్ ఫాస్ట్గా వెళ్ళడానికి లేదు. చాలా స్లోగా 20-30 కిలోమీటర్ స్పీడ్ మించి వెళ్ళడానికి లేదు. ఇద్దరు ఏమీ కనిపించట్లేదు. మీకు ఎంత చూపిద్దామని ట్రై చేసినా కానీ మంచు వర్షం పడుతుంది అనమాట. ఇంకా మంచు తుఫానే అని చెప్పాలి. బయటికి వెళ్ళి లోపలికి వచ్చే లోపల మొత్తం తడిచిపోతున్నాం. అది వర్షం కూడా కాదు. ఇటు చూడండి ఒకసారి. ముందు ఏది కూడా విజిబిలిటీ అయితే చాలా లోలో ఉంది. చూడండి అసలు ఏమీ కనిపించట్లేదు అసలు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. యాక్చువల్గా టీ ఎస్టేట్ లోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇల్లు మాత్రం ఏం కనిపిస్తుందో ఏం అర్థం కావట్లేదు. నేను కొంచెం అడ్వాన్స్గా అన్న బయలుదేరామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూసి ఎక్కడైనా ఒక టీ బ్రేక్ అయితే ఆగిపోతామండి. 15 minutes అలా ఆగిపోతే ఈ వెదర్ ఏమన్నా కొంచెం కంట్రోల్ అయితే మనం లైటింగ్ వచ్చినప్పుడు వెళ్తేనే వాల్యూ కదా ఎంత దూరం వచ్చింది. ఒక్క 10 minutes ఆగిన తర్వాత ఇక్కడ వెలుతురు వచ్చింది. అట్ ద సేమ్ టైం పక్కన మంచులానే ఉంది. సార్ ఏరియా చూడండి, ఏరియా 51. గాలి దూలగొట్టేస్తుందంట. విజయవాడ వాళ్ళు కాస్త శ్రీకాకుళం లాంగ్వేజ్కి వెళ్ళిపోయారు. సరే బయటికి వెళ్ళొస్తారా సరదాగా? వచ్చేది కూడా అయిపోయింది. వెహికల్ ఏదో వస్తున్నట్టుంది. దూరంగా చూసారా? వెహికల్ ఎంతో దూరంలో ఉంటే కానీ కనబడట్లేదు అనుకోకండి, దగ్గరికి వచ్చాకే కనబడుతుంది. మనం కూడా డిమ్ లైట్లు వేసుకొని వెళ్తున్నాం. మేము కూడా 5 గంటలు చూడండి డిమ్ లైట్స్, పార్కింగ్ లైట్స్ వేసుకుని వెళ్తే కానీ ఎదుటి వచ్చే వాళ్ళకి మనం కనపడం, అలాగే వాళ్ళు వేసుకోకపోతే మనకు కనపడరు. టైం ఇక్కడ 6:30, మార్నింగ్ 6:30 అయింది. ఇంకో 1 hour వరకు కూడా ఇలాగే ఉంటుంది. అందుకనే మేము మీరు కొడైకెనాల్లో కూడా లాస్ట్ వీడియో బ్లాగ్లో చూసుంటారు, పిల్లల్ని పేరెంట్స్ 8-8:30కి ఇంటికి తీసుకొస్తున్నారంటే మార్నింగ్ ఇక్కడ రెగ్యులర్గా ఆఫీసెస్ స్టార్ట్ అయ్యే టైమింగ్ కానీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైమింగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఉన్న టైమింగ్స్కి ఇక్కడ ఉన్న టైమింగ్స్కి డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే డిఫరెన్సేషన్ అన్నమాట. టైమింగ్ అయితే కనుక తేడా ఉంటుంది. మీరు లాస్ట్ వీడియో బ్లాగ్లో చూడొచ్చు. నేను ఆ పిల్లల్ని పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్తున్నారని ఆ విషయం గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. ఆపోజిట్లో వచ్చే వెహికల్ చూడండి, చాలా దగ్గరగానే ఉంది, అయినా కనపడడానికి చాలా టైం అయితే పడుతుంది. లైటింగ్ కూడా ముందుకు వెళ్ళట్లేదు ఈ మంచులోంచి. ఘాట్ రోడ్లో కంప్లీట్గా 40 హెయిర్ పిన్ కటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్ ఎక్కేటప్పటి నుంచి దిగేటప్పుడు కూడా మనం ఎన్ని దిగుతున్నాం ఎన్ని ఎక్కుతున్నాం అనేది ప్రతి హెయిర్ పిన్ బెండ్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు దాకా చలి వీధురు గాలులతో పాటు పొగ మంచుతో పాటు ఇప్పుడు వర్షం కూడా యాడ్ అయింది. వైఫర్ లేకుండా కిందకి వెళ్ళడం అయితే కష్టంగా ఉంది. ప్రతి హెయిర్ పిన్ బెండ్ దగ్గర కూడా మీకు తెలుసు కదా రిఫ్లెక్షన్ వచ్చేటటువంటి మిర్రర్ పెడతారు. ఇద్దరు కొంతమంది మనుషులు వెళ్తున్నారు, మాకు చాలా దగ్గరగా ఉన్నా కూడా కనిపించడానికి టైం పడుతుంది. నేను ఎక్కడే కదా నేను పైకి ఎక్కను. సో ఇది వాటర్ ఫాల్, ఈ ఊరి పేరే వాటర్ ఫాల్. అన్నీ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ పేరు మీదే ఉంటాయి. మ్యాక్సిమం కొన్ని వెహికల్స్ టూరిస్ట్ వెహికల్స్ అనుకుంటా, కొన్ని వెహికల్స్ అయితే ఆగాయి. టీ బ్రేక్, ఎస్ టీ బ్రేక్, ఓకే. ఈ అట్మాస్ఫియర్లో ఈ టీ పడకపోతే చాలా కష్టం. బయట చూడండి ఎలా ఉందో ఒకసారి. ఇవన్నీ టీ ఎస్టేట్స్, లోకల్ మేడ్ టీ. 1/2 kg ప్యాకెట్ టీ చూస్తున్నారు కదా, నవీన్ కూడా తాగుతున్నారు, నేను కూడా తాగేశాను. ప్రైస్ అంతా తెలుసా? 1/2 kg జస్ట్ 110 రూపీస్. బేరం ఆడితే 100 రూపాయలు. బేరం ఆడితే ఖచ్చితంగా 100 రూపాయలకి వచ్చి. దీని మీద అయితే కనుక మీరు చూడొచ్చు 160 రూపీస్ అయితే ఉంది. 160 రూపీస్ బేరం ఆడితే ఖచ్చితంగా 100, ఇంకా తగ్గొచ్చు. 110 చెప్పాడు. చుట్టూ ఎటు చూసినా టీ తోటలే. ఇక్కడ ఇది వాటర్ ఫాల్ అనే ఏరియాలో అయితే ఉన్నప్పుడు
చూడండి, ఇది ఒక కట్టెల పొయ్యి. బట్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మెకానిజం ఉపయోగించారు. చూడండి, చక్కగా నీట్గా ఐరన్తో చేసేసిన బాక్స్ మాదిరిగా పెట్టి దీనిపైనే ఇక్కడేమో కట్టెలు ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ అంటించున్నారు. దీని నుంచి వచ్చే మంట నుంచి ఇక్కడ పై టీ కాస్తున్నారు. అంటే ఇక్కడ కట్టెలను కూడా చాలా పొదుపుగా నీట్గా ప్లాంట్గా భలే వాడుతున్నారు. పొయ్యిలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్లేసెస్ చూడండి, ఎంత మంచి మంచి ప్లేసెస్ అయితే మీకు నేనైతే చూపించడానికి, ఇలాంటి రూరల్ అండ్ ఎప్పుడు మన ఛానల్లో అప్లోడ్ కానీ ఏరియాస్కి అయితే వచ్చి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఈ ఏరియా అయితే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అంటే కనుక మీరు ఎప్పుడైనా తమిళనాడు వచ్చినప్పుడు పళని అనే ఏరియాకి దగ్గరగా ఉంటుంది ఈ వల్లప్రై లేదా ఈ పేరూర్ అని చెప్పే ఈ ఏరియా అనమాట. కొడైకెనాల్ ఒక సైడ్ ఉంటుంది, ఇది ఒక సైడ్ ఉంటుంది. ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ప్రతి కామెంట్ కింద అవసరమైతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చి మీరు ఎలా వెళ్ళాలి, అక్కడ అకామిడేషన్ ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ మీరు స్టే చేస్తే బాగుంటుంది, ఎంత ప్రైస్లో మీ బడ్జెట్ అవుతుంది అనే ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా వీడియోలోనైతే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము సౌత్ ఇండియా ట్రిప్లో ఆల్మోస్ట్ ఒక 40 ప్లేసెస్ని కవర్ చేసాం కాబట్టి టోటల్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి సింగిల్గా బడ్జెట్ చెప్పలేను. హోప్ యూ అండర్స్టాండ్.